76వ వచనంలో నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును కాకని, కృప సేవకుని ఆదరిస్తుంది అని ఇక్కడ ఈ భక్తుడు తెలియచేస్తున్నాడు. మనము గడిచిన ఆదివారంలో కూడా కృపను గురించి మనం కొన్ని సంగతులు జ్ఞానం చేసుకున్నాం. మనం ఆదికాండం నుండి వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ఈ కృపను గురించిన విషయం మనకు ఆదికాండం 6వ అధ్యాయంలో అక్కడ కనబడుతుంది. నోహు యెహోవా దృష్టి యందు ఏం పొందుకున్నాడు? కృపను పొందినవాడాయను అని రాయబడింది. అయితే కోట్ల మంది ప్రజలుండగా ఒక నిమిషంలోనే కృపను పొందుకున్నాడు అని అక్కడ రాయబడింది కదా. కొందరు వ్యక్తులే ఈ కృపను సొంతం చేసుకోగలిగారు. కృప మరి అందరికీ అనుగ్రహింపబడినటువంటి పరిస్థితులు పాత నిబంధన కాలం. కీర్తనాకారుడు 85వ కీర్తనలో 85వ కీర్తన 10వ వచనంలో ఒక విషయం, కృపా సత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి. అది మరొక చోట కృపా సత్యములు ఒకదానినొకటి. అది కృపా సత్యాలు కలుసుకోవడం అనేటటువంటిది కీర్తనకారుడు ఎవరో మీ కీర్తన రాసింది? కోరహు కుమారుడు. రాయవలసిన వాళ్ళే రాశారు. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితంలో మీ అందరికీ తెలిసిందే, కోరహు, దాతాను, అభిరాములు 250 మందిని కూడగట్టుకొని అభిషిక్తులైనటువంటి మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసినప్పుడు భూమి వాళ్ళు మృంగివేయటం, వారు గుడారాలలో అగ్ని రగల్చబడి చనిపోవడం ఇవన్నీ జరిగింది. దేవుని ఒకలాగు తిరుగుబాటుదారుల మీదకి వస్తున్నప్పుడు కోరహు కుమారుడు దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి దేవుని క్షమించమని విజ్ఞాపన చేశాడు. కనికరి గల దేవుడు వారిని క్షమించి కోరహు కుమారులను వారి మీద ఉగ్రత కుమ్మరించబడకుండా వారి ఎడల తన కృప కనికరాన్ని చూపాడు దేవుడు. వారు ఆ తదుపరి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఆ ఆలయంలో వారు ఆలయ పరిచర్య చేయడానికి, పాటలు రాయడానికి, పాటలు పాడడానికి, ఆరాధన చేయడానికి, వాయిద్యాలు వాయించడానికి, ఇలాగన దేవుని సన్నిధిలో సాధనాలుగా, పాత్రలుగా వారు వాడబడ్డారు. వారు మాత్రమే కాకుండా వారి సంతతి, ఆ తదుపరి సంతతి న్యాయాధిపతుల కాలంలో కానీ, రాజుల కాలంలో కానీ ఆ కోరహు కుమారుడు సంతతికి చెందినటువంటి వారు గొప్ప గాయకులు అయ్యారు, ఆరాధన చేసేవాళ్ళు అయ్యారు. వారే ఇక్కడ ఏమన్నారు? కృపా సత్యములు అది కలుసుకున్నవి. ఇవి కలుసుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు. ధర్మశాస్త్ర కాలం కంటికి కన్ను, పంటికి పన్ను, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వచ్చి జీతం మరణం. పాపం చేసిన ప్రతివాడు శిక్షకు పాత్రుడయ్యాడు. కోరహు తండ్రి కదా, వారి యొక్క కుమారుడు కోరహే హతుడైపోయాడు. తన కుమారులే ఆ తండ్రి అవిధేయతను బట్టి దైవ సేవకులకు, అభిషిక్తులకు వ్యతిరేకంగా ప్రవర్తించిన దాన్ని బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. అంత మాత్రమే కాకుండా మరి విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించినప్పుడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపాలు చేసినప్పుడు,
సమాజం నుండి వెలివేయబడి రాళ్లతో కొట్టబడి అనేకులు చావడం జరిగింది అన్నమాట. ఏమాత్రం దయా కనికరం లేదు. మీకు తెలిసిందే, ఆకాను ఏమండి తన గుడారంలో శపితమైనటువంటి వాటిని, దేవుడు వద్దనేటటువంటి వాటిని గుడారంలో దాచుకున్న దాన్ని బట్టి చీట్లు వేయగా అతని పేరు రాగా ఆ కుటుంబాన్ని కదా రాళ్ళతో కొట్టి చంపడం జరిగింది. ఇలాగ అనేకమైనవి ఇశ్రాయేలు యాత్రలో సత్యానికి అంటే ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వారందరూ హతులైపోయారు. తెలియకుండానే కోరహు కుమారులు సంతతి వారు ఈ కృపా సత్యములు ఏమైనాక కలుసుకొనడం అనేటటువంటి దాని గురించి, ఆ తర్వాత సమాధానం నీతి సమాధానం ఒకదానొకటి ముద్దుకు పెట్టుకొని అనేటటువంటి దాని గురించి వాళ్ళు ప్రవచన రూపంగా వారు ఆ పాట రాశారు. 85వ కీర్తనలో ఆ పాటను వారు రాయటం జరిగింది. ఇది ఆత్మావేశంతో రాసిందే కానీ వారి జ్ఞానంతో, వారి ఆలోచనతో, వారి తెలివితేటలతో ఆ పాట రాసింది కాదు. ఆత్మవశులైపోయి వల్ల పడనిది, జరగనటువంటిది దేవుడు జరిగిస్తాడు అన్నట్లుగా కృపా సత్యాలు ఒకదానొకటి కలుసుకోవడానికి వచ్చి, ముద్దు పెట్టుకోవడానికి వచ్చి వారు అలాగూ ప్రస్తావించారు, లేక ప్రవచించారని మనం చెప్పుకోవచ్చు. ఆ కార్యం ఎక్కడ నెరవేరింది, అది ఎక్కడ అది నెరవేర్చబడిందని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా చూడండి ఇక్కడ నెరవేరిందన్నమాట. అది అట్లా ఉంచండి. అది అలాగే మళ్ళా 16, 17, 18 వచ్చిన చదువు ఎలా ఉంటుందో విషయాలు. అదే ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము, ఆయన పరిపూర్ణతలో నుండే, ఎవరు పరిపూర్ణతలో నుండి? కుమారుని యొక్క పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందితిమి. నెక్స్ట్ ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడేది, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ఎవరును ఎప్పుడైనా దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయము 14, 16, 17, 18 వచ్చిన చాలా ప్రాముఖ్యమైనది. అవి మామూలు వచ్చినాలు కాదు. మనం ఎన్నో పర్యాయాలు వాటిని ధ్యానం చేసుకున్నాం, చదివాం కదా. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని వద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండెనని మళ్ళీ టక్మంట లింకు కదా. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అనేటటువంటిది ఎన్నో పర్యాయాలు చదువుకున్నాం. ఇక్కడ ఆ వాక్యమే శరీరధారి అనేటటువంటి మాట మాత్రమే కాకుండా ఇంకొక మాట ఏంటంటే కృపా సత్య సంపూర్ణుడు. కృపా సత్యం, కృపా సత్య సంపూర్ణుడు అంటే ఆయన ఒకటి కృపలో సంపూర్ణుడు. ఆ తర్వాత అంటే ఆజ్ఞలో, సత్యం అంటే వాక్యం, నీ వాక్యమే సత్యం. వాక్యం అంటే ఆజ్ఞ. ఆజ్ఞ వారు పాత నిబంధన కాలంలో మాత్రమే కాదు, ఆది కాండం నుండి 2:17 కానీ 3:17 కానీ మనకు క్లియర్గా కనుక్కుంది. మంచి చెడు తెలుగునిచ్చేటటువంటి వృక్ష ఫలములను
తినకూడదు. నువ్వు తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవని దేవుడు నరునికి ఆజ్ఞాపించాడు. అదే సత్యము, అదే ఆజ్ఞ, అదే కట్టడి. ఆజ్ఞను ఆదాము వల్ల ఉల్లంఘించారు, మహిమను పోగొట్టుకున్నారు. ఏమండి? ఏదైనా వనం నుండి బయటికి గెంటివేయబడ్డారు, సత్యాన్ని అనుసరించలేకపోయారు. ఆజ్ఞను పరిపూర్ణంగా వారు అనుసరించలేకపోయారు, అతిక్రమించారు. కనుకనే మహిమను పోగొట్టుకున్నారు, దీవెనను పోగొట్టుకున్నారు, ప్రభావాన్ని పోగొట్టుకున్నారు. ఆత్మ సంబంధంగా చచ్చిన వారై ఏదైనా వనం నుండి బయటికి గెంటివేయబడ్డారు. వారి వల్ల కాదు, మొదటి ఆదాము వలన కాదు. అందుకే పౌలయ్య రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది లోకానికి? పాపము. పాపం వలన ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగూ ప్రవేశించను, అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. చూసారా? మొదటి మానవుని మనుషుల ద్వారా, ఆదాము ద్వారా, మొదటి ఆదాము ద్వారా అతడు సత్యాన్ని అనుసరించలేక, ఏమండి, సత్యాన్ని వ్యతిరేకించిన దాన్ని బట్టి, ఆజ్ఞను ఉల్లంఘించిన దాన్ని బట్టి పాపం లోకంలో ప్రవేశించింది. అతని సంతతైన మానవాళ్ళందరూ కూడా పాపానికి దాసులైపోయారు. అది పరిస్థితి. ఒక లింక్ పెడతాడు కదా పౌలయ్య 3:24 అక్కడ ఒక మాట చెప్తారు. కాబట్టి నమ్మువారు అది ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని. చూడండి, మొదటి ఆదాము ద్వారా లేక మానవుని ద్వారా సత్యాన్ని ఉల్లంఘించి, ఆజ్ఞను ఉల్లంఘించి మరణాన్ని కొని తెచ్చుకుంటే యేసు ప్రభువారు ఆయన కృప చేత మానవాళికి రక్షణ, నీతిని అనుగ్రహించారు. చప్పట్లు కొడదాం గట్టిగా, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం అర్థమయ్యేటట్టు చెప్తాను. అందరు గట్టి కొట్టట్లా నేర్చుకున్నారు, గట్టి చెప్తాను. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ ధర్మశాస్త్ర కాలంలో ఆ తర్వాత మరి నోవహు ఆజ్ఞ ప్రకారంగా ఓడను నిర్మాణం చేసిన దాన్ని బట్టి 8 మంది రక్షించబడ్డారు. మిగతా వారు ఆజ్ఞను ఉల్లంఘించిన దాన్ని బట్టి ఓడలో ప్రవేశించకుండా, ఏమండి, దాన్ని ఉల్లంఘించిన దాన్ని బట్టి జలప్రళయం ద్వారా హద్దులైపోయారు. ఆ తర్వాత మనము నిర్గమాకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు మనం చూస్తే ముఖ్యంగా అక్కడ 28వ అధ్యాయంలో నా ఆజ్ఞకు లోబడిన ఎడల భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తానన్నాడు. మీ భూఫలము, గర్భఫలం, ఆ మందలు, ఈ మందలు అన్నీ కూడా దీవించబడతాయని చెప్పాడు. 15 ద్వితీయోపదేశకాండం 1 నుంచి 15 వరకు. 15 నుండి చూస్తే ఉల్లంఘించేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి శాపాన్ని, నష్టాన్ని కొని తెచ్చుకుంటారో అవన్నీ కూడా స్పష్టంగా వాడాలి. అప్పుడు 6 లక్షల కాలబలం బయలుదేరితే అనేకులు సత్యాన్ని లేక ఆజ్ఞను ఉల్లంఘించిన దాన్ని బట్టి ఏమైపోయిన అరణ్యంలోనే నశించిపోయారు కదా. దాని గురించి పత్రిక పౌలయ్య అంటారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది కనుక ఏమయ్యా అరణ్యములో సంహరించబడి. చూసారా? అనేకులు దైవాజ్ఞను, సత్యాన్ని అనుసరించి ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయారు. కాబట్టి ఏమో అరణ్యంలోనే అక్కడ సంహరించబడ్డారు. ఆజ్ఞ ఉన్నది సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వారి పరిస్థితి అలాగే ఉంది. ఎవరు కూడా ఆ మాదిరిని చూయించలేకపోయారు. ధర్మశాస్త్రాన్ని సీనాయి కొండ నుంచి తీసుకొచ్చినటువంటి 10 ఆజ్ఞలను దైవజనుడైన మోషే కూడా కొన్ని విషయాల్లో సత్యానికి, ఆజ్ఞకి వ్యతిరేకి రెండోసారి కర్ర చూపించమంటే ఏం చేశాడు?
ఏం చేశాడు? కొట్టాడు. చూపించమన్నాడంట. ఒకసారి కొట్టమంది, రెండో పర్యాయం చూపించమన్నాడు. దేవుడు చూపించమంటే ఆజ్ఞను ఉల్లంఘించి తనకు అనుకూలంగా ఆ కోపం కొట్టాడు. తర్వాత ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. అంటే అలా అనకూడదు. దైవజనం వారు నన్ను మీరు కానీ మిమ్మల్ని నేను కానీ ఆ పదం వాడకూడదు. ప్రభు రక్తం చేత కడగబడిన భక్తులను, సేవకులను, సేవకురాలను, దైవుని పిల్లలను దూషించడం అది దేవునికి ఇష్టమో కాదు. నష్టపోతారు అన్నమాట. అందును బట్టి దేవుడు అన్నాడు, నువ్వు వాగ్దానం వేశాను దూరం ఉండి చూస్తావు కానీ అందులో ప్రవేశించవు. అంటే ఆజ్ఞలను తీసుకొచ్చినటువంటి మోషే గారు కూడా సత్యాన్ని పరిపూర్ణముగా ఆయన అనుసరించలేకపోయాడు. ఇక్కడేమన్నాడమ్మా? కృపా సత్యములు విషయంలో ఏమంటాడంట? ఆ తర్వాత ఇక్కడే మన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో 16 ఆ పరిపూర్ణత గురించి మాట్లాడతారు కదా. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము ధర్మశాస్త్రము కృపయు సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగాను. ఎవడును దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. అది అస్సలు ఒకటి తండ్రిని పరిపూర్ణంగా బయలుపరచడం, లేక సత్యాన్ని పరిపూర్ణంగా, లేక దేవుని ఆజ్ఞను పరిపూర్ణంగా అనుసరించడం, లేక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, అది ఒక యేసు ప్రభు వారి వల్ల మాత్రమే జరిగింది. అనేక పర్యాయాలు ఏ నాన్న అక్కడికి వెళ్ళావు, మీ యొక్క సోదరుడు లేకపోతే మీ అమ్మ మీ నాన్న నీ కొరకు ఎదుగుతున్నారు అన్నప్పుడు ఎవరు నా సోదరుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చు. మరలా అంటాడు, నేను నా తండ్రి పనిలో ఉన్నానని మీకు తెలియదు. కనుక ఆ శ్రమల పాత్ర ఆయన ఎదుటికి వచ్చినప్పుడు కూడా తండ్రి ఈ గిన్నెను నా ఎద్దు నుండి తొలగి. తర్వాత ఏమంటాడు? ఆయనను నీ చిత్తమే సిద్ధించును. అది అంటే నీ ఆజ్ఞే పరిపూర్ణముగా, సత్యమే పరిపూర్ణముగా నెరవేర్చబడును కాక. అది ఎందుకు? ఆయన మూలముగా ఈ కృపా సత్యములు అనుగ్రహించబడ్డాయి. అంటే ఆయన పరిపూర్ణంగా సత్యాన్ని అనుసరించిన వాడు, తండ్రి సత్యాన్ని, తండ్రి ఆజ్ఞను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రాణాన్ని సహితము లెక్క చేయలేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు అదే అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించున్నాడు. ఏమండి? ఆ తర్వాత మరి ఆ శిఖరం మీద తీసుకుని అవన్నీ చూయించినప్పుడు కూడా, సాగిల పడమన్నప్పుడు కూడా కదా, ప్రభువు తప్ప ఎవరికి సాగిలా పడకూడదు, నమస్కారము చేయకూడదని అక్కడ పరిపూర్ణంగా తండ్రి ఆజ్ఞను, సత్యాన్ని వాడి ముందు పెట్టి దుష్టుల ముందు వాడి పారద్రోలాడు. తండ్రి చిత్తాన్ని, సత్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన వారు, తండ్రి ఆజ్ఞను పరిపూర్ణంగా నెరవేర్చినది, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చింది ఎవరై అంటే యేసు ప్రభుల వారు. ఏమండి? పరిపూర్ణముగా ఆయన నెరవేర్చాడు కనుక సత్యం ఆయనే, ఎవరు నెరవేర్చలేదు. నేనే ధర్మశాస్త్రం అని మోషే చెప్పగలిగాడా? ఏమండి? నేనే బలిపీఠమని అహరోను చెప్పగలిగాడా? నేనే బలిపశువునని ఆయన చెప్పగలిగాడా? యేసు ప్రభు వారే కదా యోహాను సాక్షి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన సత్యాన్ని, తండ్రి ఆజ్ఞను అనుసరించాడు. మోషే కూడా తండ్రి అయిన దేవుడిని, అయ్యా నేను చూడాలి అంటే మోషే
ఏ మనుషుడు నన్ను చూడలేడు, చూస్తే అతడు బ్రతకలేడు అని. అదిగో ఆ బండ చాటుకు వెళ్ళమన్నాడు. ఆ బండ చాటుకు వెళ్ళాడు. అది అలాగే క్రాక్ అయి ఉంది, అది చీల్చబడిన బండ ఉంది. అక్కడ తండ్రి చెయ్యి ఇట్లా పెట్టాడు, ఇలా పెట్టాడు. ఆ బండలో నుండి ఆ వెలుగు ప్రకాశిస్తుంది. అందులో నుండి, ఆ బండలో నుండి తండ్రి అయిన దేవుడి మోషే చూడగలిగాడు, కానీ డైరెక్ట్గా ఆయన ప్రభావాన్ని చూడలేకపోయాడు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవమని, నా మహిమ ఆ బండ సందులో నిన్ను ఉంచి నేను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పాసం చూసేందుకు కానీ. అది చూసారా, ఎక్కడి నుంచి బండ, ఆ సందులో. ఆ బండ ఎవరు? క్రీస్తే. పాత నిబంధన భక్తులు కూడా ఆయన లేకుండా తండ్రి ప్రత్యక్షత వారికి అనుగ్రహించబడలేదు. ఏమండి? కాబట్టి సత్యం, పరిపూర్ణమైనటువంటి సత్యం లేక ఆ సత్యాన్ని చూయించేటటువంటి ఆయన యేసు ప్రభువు. అందుకంటాడు, నేనే, చెప్పాలి, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయన మాటే సత్యం. ఆదాము కాలంలో ఆజ్ఞ వచ్చిన ఆ సత్యాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. మోషే కాలంలో వచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఏమండి? సౌలు రాజైపోయిన ఆజ్ఞను ఉల్లంఘించి కదా ఏమంటాడు అక్కడ? పొట్టేళ్ళ క్రమము అర్పించు కంటే మాట వినుట శ్రేష్టం. ఏదేదో ఎవడేదో ఇస్తే కాదు, ఒకడు దేవుని ఆజ్ఞను అనుసరించే విషయంలో దేవుడు సంతోషిస్తాడు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు బలులను అర్పించుట వలన. అది ఆజ్ఞ ఎవరు అనుసరిస్తారో వాళ్ళ విషయంలోనే సంతోషిస్తాం. అందుకంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, అంటే సత్యాన్ని అనుసరించువాడు. ఆయనే సత్యమై ఉన్నా, ఇంకెవరు లేరు. అందుకు పిలాతు, నీవు రాజువా ఆయనను అడగగా, యేసయ్యను అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అని. రిఫరెన్స్ చెప్పాము చక్కగా. రిఫరెన్స్ మత్తయి సువార్త, యోహాను సువార్త 18:37. యోహాను సువార్త 18:37. చూసారు, క్లియర్గా అర్థమైంది. ఆయన సత్యాన్ని స్థాపించుతాడు. సత్యాన్ని అనుసరించే వాళ్ళు ఆయన మాట వింటారు. ఇంకంతే. ఈ దినాన ఎన్నో పనులు వదిలిపెట్టుకొని, అమ్మో ఆరాధన, 2 ఆరాధనకి సమయం అవుతుందని ఇలాగ మనం వచ్చామంటే ఆయన మాట వినటానికి, సత్యములో నిలిచి ఉండటానికి, సత్యాన్ని అనుసరించిన దాన్ని బట్టి నిత్య జీవానికి వారసు అవడానికి ఇక్కడికి వచ్చా. అది సత్యం, ఆజ్ఞ. ఒక చిన్న లీక్ ఒకటి చెప్పుకొని అనుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఆజ్ఞ అనబడేటటువంటిది అదొక ఖడ్గం లాంటిది. చెప్పారు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాప బంధం వచ్చి చేద్దాం, అది శిక్ష విధిస్తుంది. సత్యం కదా. ఏదైనప్పుడు మనం గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం ఉంది, చట్టం ఉంది మనం కదా.
తాను చేసుకొని పోతుందంటారు. అర్థం ఏంటంటే ఆ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు తన పని ఏంటంటే దానికి నేరస్తులకు తగిన శిక్ష విధిస్తుంది చట్టం పని అది. అంతేగాని జ్ఞానం చేసిన వాడికి బహుమానాలు ఇవ్వదు, శిక్షిస్తుంది చట్టం. అలాగే ఆజ్ఞ కూడా అంతే. దేవుని సమాజం అని చెప్పుకుంటున్నా, ఇశ్రాయేలులందరూ మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నా, వాళ్ళ ఆజ్ఞను ఉల్లంఘించిన దాన్ని బట్టి దేవుడు వారిని ప్రపంచం మొత్తం తరిమి పడేశారు. వాళ్ళు ఎప్పుడైతే మళ్ళా పశ్చాత్తాపలే మారు మనసు పొంది ఆజ్ఞకు లోబట్టడానికి తల వచ్చారో మరలా వాళ్ళని తమ దేశానికి తీసుకొని వచ్చారు. అది ఎప్పుడు కూడా అది ఖడ్గం లాంటిది మీద పడుతుంది అనమాట. అవిధేయుల మీద పడుతుంది, శిక్షిస్తుంది. ఇక్కడ ఏమైంది? కృపా సత్యములు ఒకదాని ఒకటి ఏమైంది? అది ఇప్పుడు మీకు అర్థమైతే ఇక్కడికి నేను రాగాను. ఉదాహరణకి యేసు ప్రభు వారిని అతన్ని ఒక నేరస్తునిగా, ఒక అపరాధిగా ఆయనకి శిలువ శిక్షను ఖరారు చేశారు. అక్కడ క్లీన్గా మ్రాల మీద వేలాడేవాడు ఎవరు? శాపగ్రస్తుడు. అక్కడ రోమా చట్టానికి కానీ ధర్మశాస్త్ర ఆజ్ఞానికి కానీ వ్యతిరేకించినటువంటి వారు ఆ శిక్షను అనుభవించాలి. ఈయన ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు. యేసయ్య అసలు ప్రపంచానికి అంత గొప్ప మాదిరి అంటే, ఒకసారి కొందరు వచ్చి బోధకుడా మరి రోమిలికి పన్ను కట్టాలి, కప్పం చెల్లించాలి, పన్ను కట్టాలి. మరి మనము కుమారులం కదా, స్వతంత్రులు, వీళ్ళే మన దేశాన్ని ఆక్రమించుకున్నారు, కట్టాలా పన్ను అన్నప్పుడు కుమారుడు స్వతంత్రులే. కానీ ఏమండి శాస్త్రం ఏం చెప్తా ఉందంటే కైసరిది కైసరికి, దేవుడిది దేవుడికి. కైసరు పాలన చేస్తున్నాడు మన దేశాన్ని, కాబట్టి తప్పక అధికారులకు పన్ను కట్టాలి. చట్టం దృష్టిలో కూడా అది కట్టకపోతే మనము ఏమైపోతాం? నేరస్తులం అవుతాం. కైసరిది కైసరికి, ఆ తర్వాత చెప్పండి మీరే, దేవునిది అది. ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఆయన ఉద్భవించి జన్మించి యేసు ప్రభువు వారు, అది రోమా ప్రభుత్వే కానీ ధర్మశాస్త్రే కానీ ఆయన వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. ఆయన కూడా పన్ను కట్టాడు, ఎగవేయలేదు, లేకపోతే తిరుగుబాటు చేయలేదు. 10 కోట్లు దొంగల భర్త వచ్చేసి రా, నీవు నేను కలిస్తే నీ జ్ఞానయుక్తమైన నీ బోధల మాటల వలన ప్రజలు గుంపులుగా వేల మంది, లక్షల మంది వస్తున్నారు. అలాగే నా ఆవేశం, నా ఖడ్గం, నా వీరత్వం కలిస్తే ఒక మంచి సామ్రాజ్యాన్ని మనం నెలకొల్పుదాం అన్నప్పుడు యేసయ్య ఏమంటాడు? చెప్పలే, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు, ఆయన రాజ్యం పరలోక రాజ్యం. పరలోక రాజ్యం సమీపించినది కనుక అని మొదలుపెట్టాడు. అది పాపంలో బ్రతికి పాపంలో చచ్చి నరకానికి వెళుతున్న మానవాళిని నరకంలో పడిపోకుండా పరలోక రాజ్యంలో చేర్చడానికి ఆ రాజ్య స్థాపన యేసు ప్రభువు వారు ఇక్కడ కలుగా చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇది రాజ్యవార్త, దైవరాజ్యవార్త, పరలోక రాజ్యవార్త. ఇది మత మార్పిడి కాదు. ఇది అర్థం కావడం లేదు చాలా మంది. ఈ బోధలు వేరు, ఈ విధానాలు వేరు, ఈ పద్ధతులు వేరు. ఇవి ఆత్మ సంబంధమైనటువంటివి. గాంధీ గారు ఈ ఆత్మీయతను కొద్ది గ్రహించగలిగారు. అలాగే వివేకానంద స్వామి గారు, రామకృష్ణ పరమహంస గారు, ఇలాంటి వాళ్ళు కొద్దిగా గ్రంథాన్ని చదివి దాన్ని గ్రహించగలిగారు. కనుక ప్రభువాన్ని పొగిడేది కానీ గొప్పగా వర్ణించేది కానీ దేవుడని, దేవుని కుమారుడని ఆయన ఎవరు కూడా విమర్శించలేదు. కొందరు తెలుసో తెలియకో
దేవులో పరిపూర్ణత లేక అపరిపూర్ణులై ప్రభు వారిని విమర్శించడం జరుగుతూ ఉంది. కానీ కొందరు వివేకానంద గారు, స్వామి వివేకానంద స్వామి గారు, రామకృష్ణ పరహంస గారు, ఇంకా తర్వాత మహాత్మా గాంధీ గారు, ఇలాంటి వాళ్ళు మరి ముఖ్యంగా మన జాతిపిత గాంధీ గారు అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం అంటే ఆయన చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడంతా పరసంబంధమైన బోధ. ఆత్మ విషయమై తీరులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కనుక ఆయన సత్యాన్ని స్థాపించడానికి, సత్యాన్ని అనుసరించని, పరిపూర్ణంగా అనుసరించని వారి విషయంలో తాను అనుసరించడానికి, పాపాల విషయంలో ఇక ఆ రుణం, పాప రుణాన్ని కొట్టివేయడానికి ఆయన ఏ పాపం చేయకపోయినా మన కొరకు ఆయన ఏమైపోయాడు? పాపిగా, నేరస్తుడిగా పిలాతు ఎదుట నిలబడి యెషయా 53లో రాయబడ్డట్టుగా మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును యెహోవా. చూడండి ఎంత క్లియర్గా ఇక్కడ ఉందో, మన అందరి దోషమును అతని మీద మోపెను. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏం చేయలేదు ఆయన కాదు ఆజ్ఞను ఉల్లంఘించింది. అందరూ మానవాళ్ళంతా ఉల్లంఘిస్తే వారు చేసిన నేరాన్ని బట్టి, ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి వారి శిక్షకు మరణానికి పాత్రులైతే అందరి బదులుగా తండ్రి ఆయన మీద ఇస్తే ఎవరి ఆ శిక్షను అది ఆయన అనుభవించారు. ఉల్లంఘించి కాదండి, మన పాప రుణాన్ని తీర్చడానికి మనకు ప్రతిగా. అంతే కదా, పాత నిబంధనలో వాడు అపరాధమో పాపమో దోషమో చేస్తాడు, ఒక కోడెనో ఒక గొర్రె పిల్లను తీసుకువెళ్తాడు, దాని తల మీద ఈ బలి అర్పించేటటువంటి వారిని చేతులు పెట్టిస్తాడు యాజకుడు. అర్థం ఏంటంటే ఇతడు చేసిన పాప నేరము కదా, దోషాలన్నీ దాన్ని ఎత్తిన పడదు. ఇతనికి ప్రతిగా ఆ గొర్రెను పాపాలు పరిహరింపబడి నిమిత్తమై దాన్ని బలిగా అర్పించాడు. కనుక మన అందరి కొరకు ఆయనే కల్వరి శిలువలో బలిగా అర్పించబడ్డాడు. ఆయనలో దోషమేమి కూడా లేదు. అర్థం ఏంటంటే ఆయనే పరిపూర్ణంగా ఆజ్ఞను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఎందుకంటే ఆదాము మొదలుకొని యేసు ప్రభు వారు ముందున్న వారెవరూ కూడా అందరి యొక్క శిక్షను లేక నేరాలను, ఆ భారాన్ని భరించేటటువంటి ఆ అర్హత, ఆ యోగ్యత, కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే ఒక్కడు నీతిమంతుడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను, అది దావీదైనా మోషే అయినా ఏదో ఒక లోపం కలిగినటువంటి వారై బలహీనులైపోయారు. పరిపూర్ణంగా దైవాజ్ఞను అనుసరించి, సత్యాన్ని పరిపూర్ణంగా అనుసరించి నిలిచి ఉన్నటువంటి వ్యక్తి ఎవరై అంటే కుమారుడైన యేసు ప్రభు వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుకనే ఆయనను నేరస్తులను నిలబెట్టి దానికి శిక్ష ఏంటంటే శిలువలో ఆయన మేకులు కొట్టి శిక్షించి మరణానికి అప్పగించాడు. వాస్తవంగా కొన్ని
ఇంటూ ఆకారంలో ఉంటుంది శిలువ. కొన్ని అయితే ఒకే మొహం ఉంటుంది అంతే, అలా వేస్తారు. ఈ శిలువ ఆకారం మనకు తెలుసు, నిలువు కర్ర, అడ్డకర్ర. చూడండి, కృపా సత్యములు కలుసుకొనినవి అనడానికి ఈ నిలువుగా ఉండేటటువంటి కర్రే ధర్మశాస్త్రం, సత్యమని. ఈ కర్ర ఇలాగూ శిక్ష రూపంలో ఆజ్ఞను ఉల్లంఘించిన అందరి మీద పడతారు. యేసయ్య వచ్చేసాడు. ఆ యొక్క సత్యాన్ని, ఆజ్ఞను తాను అనుసరిస్తూ, ఈ సత్యము నిలువ కర్ర అయితే ఆయన ప్రేమ, దయ, కృప అనబడేటటువంటిది చెప్పండి మీరే అడ్డుగా ఉన్న కర్ర. వెంటనే కృపలో పరిపూర్ణుడై మోషే 1-2 పర్యాయాలయ్యా వాళ్ళని క్షమించయని మొరపెట్టగలిగాడే, కానీ కొన్ని సందర్భాలలో వారిని ద్రోహులారని దూషించడం జరిగింది. అడ్డుపడలేకపోయాడు. ఇక్కడ యేసు ప్రభు వారైతే సిలువలో ఇంకా కొన్ని గడియలో ప్రాణాలు పోబోతుండగా అలాగే వేలాడుతూ, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు, వీరిని క్షమించమని వారి మీద శిక్ష పడకుండా అడ్డుపడ్డాడు. గట్టిగా తప్పడబడదా? ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ వీరేమి చేయించున్నారో వీరెరుగును, వీరిని క్షమించు. ఆయన అడ్డుపడ్డాడు. అదే కృప. చేసిన నేరానికి మనమందరం శిక్ష అనుభవించాలి. శిక్ష మన మీద పడకుండా అడ్డుపడినదే దేవుని కృప. తన ప్రియ కుమారుని అడ్డు పెట్టేశాడు. ఏమండి, తన ప్రియ కుమారుని శిక్షకు వదిలేశాడు. అదే కృప. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కనుకనే తన కుమారుని లోకం కొరకు బలిగా అర్పింపబడేటట్లు చేశాడు. అది ఆ కృప వలన మనము రక్షించబడ్డాం. ఈ గొల్గోతా కొండలో, ఆ కల్వరి గిరిపైన కృపా సత్యములు ఒకదాన్ని ఒకటి ఏమైనా కలుసుకున్నాయి, ముద్దు పెట్టుకున్నాయి. ఇలా చేసి మనందరికీ ప్రభువారు చూపిన ఉన్నతమైన కృప ఏమిటంటే ప్రేమ అనేటటువంటిది నేర్పించారు.
శిష్యుల పాదాలు కడిగాడు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను, మీరు ఒకరినొకరు ప్రేమించు. ఈ ప్రేమ అనబడేటటువంటిది ఒక మనిషిలో ఉన్నప్పుడు ప్రేమ చెప్పాలి, దోషములన్నిటినీ అది కప్పివేస్తాం. మన ఎడల ఎవరైనా దోషములు, నేరములు, ఇంకేవేవో కీడు చేసినా వాటిని క్షమిస్తుంది ప్రేమ. అది చూపించాడు ఆయన భక్తులకు. కనుక ఈ క్షమ, ఈ దయ మనలోకి వచ్చేసరికి మనల్ని ద్వేషించిన వారు, మనల్ని కీడు చేసిన వారు, నష్టపరిచినటువంటి వారికి మనసు చెల్లించిపోయింది. అయ్యో, నేను ఇంతన్నా కూడా నాకు మేలు కలగటానికే ఇష్టపడుతున్నాడు కానీ నాశనం అయిపోవాలని ఇష్టపడలేదు. నిజంగా వీళ్ళలో ఉన్న ప్రేమ గొప్పదని వాళ్ళ హృదయాలు ప్రేమ ద్వారా హృదయాలు కరిగేటట్లుగా యేసయ్య చేశారు. ఇదే ఆయన కృపా. ఇక్కడే ఆ శిలువలోనే ఆయన వేలాడుతున్నప్పుడు కుడివైపు ఒకరిని ఎడమవైపు ఒకరిని పెట్టినప్పుడు ఇద్దరు ఏవేవో మాట్లాడుకున్నారు. ఈ కుడివైపున దొంగ, అరే మనం ఇది చేసాం కాబట్టి, ఇంత నేరం ఘోరమైన పాపాలు చేసాం కాబట్టి ఇది మనకు తగును. ప్రభువును చూస్తున్నాడు, ఆయన ప్రేమను చూస్తున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు వీరిని క్షమించమన్న మాటలు విన్నాడు. ఒకవైపు ఉన్నవాడు, ఎడవైపు ఉన్నవాడు ఆ ప్రేమను, ఆ దయను అతడు గ్రహించలేక ఇంకా బ్రతకాలి, ఇంకా నేరాలు ఘోరాలు చేయాలని ఆశతోనే ఉన్నాడు. కానీ ప్రభువారి యొక్క ప్రేమను చేరుగా ఉండి గ్రహించలేకపోయాడు. ఈ దినాన పోయిన వారం మనం చెప్పుకున్నాం, ఎక్కడ పాపము ఎక్కడ విస్తరిస్తుంది అక్కడ దేవుని కృప విస్తరిస్తుంది. అన్ని ప్రాంతాలలో సర్వలోకానికి సువార్త ప్రకటించబడతా ఉంది. ఏమండి, మన పేటలో, మన వీధుల్లో దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంది. అక్కడక్కడ సన్నిధులు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, కృప వెంటాడుతూ ఉంది. కానీ ఎడమవైపున దొంగలాగా చాలామంది దీన్ని గ్రహించలేక ఇంకా పాపంలో బ్రతుకుతూ తమ జీవితాలను పతనం చేసుకుంటున్నారు. మన వాళ్ళే, మన సమీపస్తులు ఎంతమంది ఏమిటి దేవుని కృపను అర్థం చేసుకోక ప్రభువుకి తమ హృదయాలే ఒక ఇంకా త్రాగుల్లోనే, ఇంకా మధ్య వీటిల్లోనే దుర్వ్యసనాల్లోనే ఉండి ఎన్నో రోగాలు కొని తెచ్చుకొని చేతులారా కృపను త్రోసివేసి వ్యతిరేకించి ప్రాణాలను పోగొట్టుకున్నారు చాలామంది. డేవిడ్ గారు రక్షించబడిన తర్వాత ఒక భయంకరమైనటువంటి డ్రింకర్ అయి ఉండి ఆయన రక్షణ పొందుకున్న తర్వాత ఆయన ఎంత పశ్చాత్తాపంటే ఆ జ్ఞాపకార్థ కూడినప్పుడు కూడా ఆ సంగతులు ప్రస్తావించబడటం జరిగింది. వారి సత్యమణి కదా ఐశ్వర్యం గారు వెనక బండి వెనక కూర్చున్నప్పుడు ఆమెతో మాట్లాడిన మాటలు నాకు ఎప్పుడు జ్ఞాపకం అవి విన్నప్పుడు, అమ్మా మరి నేను చాలా బాధ పెట్టాను కదమ్మా, కొట్టాను కదా, నన్ను క్షమించమని. అదేంటి దేవుని కృప. కృప ఎరిగిన వ్యక్తుల పరిస్థితులు అలాగుంటే పశ్చాత్తాపం ఉంటుంది, విరిగి నలిగిన హృదయం ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే క్రీస్తు యేసు కలిగిన మనస్సు వారికి ఉంటుంది. అది కృప ఆవరించుకుంటే, కృపను పొందుకుంటూ వెళ్ళిపోయి తన స్వకీయులకు, ఇంటి పేదవారికి, బంధువర్గానికి, స్నేహితులకు, కలిసి తాగిన స్నేహితులకు, చెడ్డగా ఉన్నప్పుడు తిరిగిన స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఆయన నిజంగా రక్షించబడిన కొద్ది రోజుల్లోనే అందరికీ సువార్త ప్రకటించడం, మీరు రండి మందిరాన్ని చేసుకోవడం అనుకోండి చెప్పడం జరిగింది. అది దేవుని కృప. చప్పటి పట్టులు అందరూ అది అందరూ అర్థం చేసుకుంటున్నారు. కొంత వచ్చినట్లు వచ్చి చేపలాగా జారిపోయారు. ఇక్కడ దొంగ ఎడవైపు ఉన్నవాడికి ఏ మాత్రం స్పందన కాదు. మళ్ళీ బతికితే మళ్ళీ బాగా తాగొచ్చు, దారి దోపిడీ చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని ఇంకా లోకం వైపే వాడు ఆలోచన. బతికితే ఇంకేమైనా చేద్దామని చూడాలి. కుడివైపు ఉన్నవాడైతే పశ్చాత్తాపం, అయ్యా
నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను వారు వెంటనే క్షమించాడు. అది కృప. నేడు నీవు నాతో కూడా చచ్చిపోయి పాతాళానికి వెళ్ళవలసినటువంటి వాడు దేవుని కుమారుడితో పాటు యేసుప్రభు వారితో పాటు పరదేశికి వెళ్ళటము దేవుని కృప. స్తోత్రం. హల్లెలూయా నాన్న. కాబట్టి ఆ గొల్గోతా కొండ మీద ఆ కల్వరి గిరిలో కృపా సత్యములు ఒకదాని ఒకటి ఏమైనా కలుసుకున్నాయి. ఆయన కేవలం కృపామయుడు మాత్రమే కాదు, ఏమండి, సత్యవంతుడు. నేనే సత్యము అన్న కృప ఆయనే, ఏమండి, సత్యము ఆయన. ఇక్కడ చూడండి, ఇక మనం పరిశుద్ధ గ్రంథంలో పెట్టి 1-2 మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం, టైం అయిపోతా ఉంది. ఈ రోమిలికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం, 1:7 ఏముంది అక్కడ? అలాగే గలతీయులకు రాసిన పత్రిక 1:6 అనగా పరిశుద్ధులుగా ఉండుటకు అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు. అది తండ్రిలో నుండి ఎలా వస్తున్నాయో యేసు ప్రభువారిలో నుండి కూడా కృప వస్తుంది. ఆయన పేరు కృపానిధి అని ఒక మాట చెప్పాలంటే, యేసు ప్రభువారు ఎవరు? కృపానిధి. ఆయన సింహాసనాన్ని కూడా చూడండి, హెబ్రీ గ్రంథకర్త అంటాడు ఒక మాట. ఆయన హెబ్రీ రాసిన పత్రిక 4వ హెబ్రీ రాసిన పత్రికలో 4:16 ఉంటుంది. 4:16 కనుక ధైర్యముతో అది ఆయన ఆసనం ఏంటి? ఆయన సింహాసనమే కృపా సింహాసనం. మరలా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం అంటారు. 5:10 క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన అదే సర్వకృపానిధియగు దేవుడు. ఆయన సర్వ కృపానిధి. సర్వకృపానిధి ప్రభుని పాల్గొనడం. సర్వకృపకు నిధి ఆయనే. ఆయన దగ్గర నుండి మనం కృపను పొందుకుంటాం. ఆ కృప ద్వారానే మనం బలపరచబడతాం. ఆ కృప ద్వారానే రక్షించబడతాం. ఆ కృప ద్వారానే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాం. ఆ కృప ద్వారానే మన కుటుంబాలు దీవించబడతా. ఇటు కృప అది భక్తులకు అనుగ్రహించబడాలంటే మరి పేతురయ్య తను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5లో తెలియచేస్తున్నాడు. 5:5లో తెలియచేస్తున్నాడు. మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసున వస్త్రాన్ని ధరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి అది ఇప్పుడు ఆ కృపను మనం పొందుకోవాలంటే ఏం కావాలి? మనకి దీన మనసు కావాలి. చాలామంది జీవితంలో ఈ 2 వచనాలు ప్రాముఖ్యమైనవి. దేవుని కృపను పొందుకొని ఆ కృపను పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు కూడా మనకు ఆ గ్రంథంలో కనబడుతున్నారు. ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏమండి 12వ అధ్యాయంలో 15 నుంచి మనం చదివితే, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా
తప్పిపోవునేమో అని చేదైన వేరు. ఒకటేమో దేవుని కృపను పొందకుండా, ఎందుకంటే అక్కడ ముందే చెప్తాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఈనాడే రక్షణ దినం. ఆ తర్వాత అంటాడు, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుంటా. ఇప్పుడు కృప విస్తరించింది. ఒక మాట చెప్పాలంటే ఇదే కాలం చెప్పండి మీరే గట్టిగా, ఇది కృపా కాలం. కృప అనుగ్రహించబడింది. చాలా మంది అనుకుంటున్నారు, క్రైస్తవులు అనబడే వాళ్ళు కూడా, వాక్యం తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ తప్పులు వాళ్ళు చేస్తూ వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, ఏమండి ఎలాగ పడితే అలాగ జీవిస్తూ, చూసారా నేనేం చేసినా నాకేమీ జరగడం లేదు, నేను ఆయనకి ఇచ్చాను, మన పాస్టర్కి ఇచ్చాను, లేకపోతే ఇంకా చేశాను, ఏం చేశాను, నాకేం జరగట్లేదు, వాళ్ళకంటే నేనే ఆరోగ్యంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, నాకు అన్నీ వస్తా ఉన్నాయి అనుకుంటున్నారే. వీళ్ళకి అర్థం కావడం లేదు. ఇది కృపకాలం, దేవుడు కనికరిస్తున్నాడు. ఏమండి దేవుడు ఆయన తన దయను చూపిస్తున్నాడు, దేవుడు సమయిస్తున్నాడు, కృపకాలం కనుక. అయితే ఈ కృపను అర్థం చేసుకోక ఆ సందర్భాల్లో ఇలాంటి వారిని కూడా దేవుడు గద్దిస్తాడు. ఎన్ని మారులు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా అది గద్దిస్తాడు. నాకేం పర్వాలేదు అనుకోవచ్చును, నేను ఎవరినేమన్నా కూడా నాకేం జరగడం లేదు, అసలు ఆడు కూడా నేనంటే భయపడుతున్నారు అని అనుకోవచ్చు. కృపాయి వాళ్ళకంటే ముందు దేవుడే నేను శిక్షిస్తాడు, కానీ కృపకాలం కనుక ఆయన టైం ఇస్తున్నాడు. తర్వాత అయినా మారుతాడు, తర్వాత అయినా మారుతున్న నా బిడ్డ, నా కుమార్తెని కృపకాలం కనుక ఆయన క్షమిస్తున్నాడు, ఛాయిస్ ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు మారడానికి. విన్నానా? కాబట్టి కొంతమంది ఏమో ఈ కృపను పోగొట్టుకుంటున్నారు, రక్షణ లేక జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. తర్వాత అంటాడు నాన్న, ఇంకేమంటాడు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అని అదే ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. రక్షణ పొందుకున్న వారు, కృప పొందుకున్న వారు కొన్ని సందర్భాల్లో తమ యొక్క బలహీనత, అవిధేయత వలన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పోగొట్టుకుంటారు. కొన్ని కార్యాలు, దైవ కార్యం, ఆరాధనకు నిర్లక్ష్యం, ఏమండి ఉపవాసాలకు నిర్లక్ష్యం, వేకు ప్రార్థన నిర్లక్ష్యం, వాక్య ధ్యానంలో నిర్లక్ష్యం, ఇలాగూ అలక్ష్యం నిర్లక్ష్యం చేసి ఇదిగో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను అని అదే. కానీ ఒక్క పూట అది చాలా మంది ఈ లోక అపేక్ష కొరకు, ఈ లోక సంబంధమైన ఒక పూట వాటి కొరకు ఏం చేస్తున్నారు, జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకుంటున్నారు. ఒక మాట చెప్పాలంటే సంఘం, ఏ సంఘం? జ్యేష్ఠుల సంఘం. అది ఏమండి ఇలాంటి ఉన్నతమైన స్థితిలో ఒకసారి మనము ఆరాధన మానేసి, జ్ఞాపనం మానేసి, దైవ సన్నిధిని సద్వినియోగపరచవలసినటువంటి సమయాన్ని వ్యర్థపుచ్చుకొని మనం దేవుడు కృపను తోసివేస్తున్నాం. ఇది మనకు అర్థం కావడం లేదు. పౌలయ్య కూడా ఇలాంటి భ్రష్టులు ఎవరైనా ఉంటారేమోనని ఆయన ఎంతో బాధపడ్డాడు. కృప వచ్చింది, కృపను తోసివేయద్దు, కృపను వ్యర్థం చేసుకోవద్దు. యోధా తన రాసిన పత్రిక 4వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమా 4వ వచనం, ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను చూడాలి. అది నాకు నేను చెప్తాను, కొంతమంది దుర్వినియోగపరుచుకుంటున్నారు దేవుని కృప. నన్ను వినండి, దుర్వినియోగపరుచుకుంటాం. కొంతమంది శరీర వాంఛల వలన కదా, లోకాశ వలన, ఏమండి ఒకవైపు భక్తిలో ప్రార్థనలు ఉంటూ వారి నోటికి వచ్చినట్లుగా అబద్ధాలు ఆడటం, అక్రంగా ప్రవర్తించడం. ఇదేమిటో తెలుసా? దేవుడు కృప ద్వారా నిన్ను రక్షిస్తే
రక్షణ విలువ ఎలగకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే దేవుని కృపను ఏం చేస్తున్నారు వీళ్ళు దుర్వినియోగపరుస్తారు. చూడండి అంత భయంకరంగా కొందరు బ్రతుకులు. గలతీ 2:21 కూడా ఒక మాట అంటారు. గలతీ 2:21, హెబ్రీ 10:29 ఇంకొకటి చదవండి. నేను దేవుని కృపను అది కొంతమంది ఏం చేస్తున్నారంట, నిరర్థకము చేస్తున్నారు. నిరర్థకం చేయకూడదు. అచ్చాలి. హెబ్రీ 10:29 ఒక మాట అంటాడు. హెబ్రీ 10:29 దేవుని కుమారుని నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. చూసారా, ఇట్లా కొంతమంది ఆ రోజుల్లోనే ఉన్నారు. కృపకు మూలమగు ఆత్మను ఏం చేశారు? తిరస్కరించారు. పరిశుద్ధాత్మ విశ్వాసులమైన మన జీవితంలో రకరకాలుగా మనం కృపను దుర్వినియోగపరుస్తాం, నిర్లక్ష్యం చేస్తాం, త్రోసివేస్తాం. ఆత్మను మనం ధిక్కరించినప్పుడు, వాక్యానికి వ్యతిరేకమైనప్పుడు, దేవుని సమయం దేవునికి ఇవ్వకుండా దాన్ని మనం దొంగిలించినప్పుడు, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. పరిశుద్ధతను పోగొట్టుకున్నప్పుడు దేవుని కృప మనకు దూరం అయిపోతుంది. ఏ కృప ద్వారా మనం రక్షించబడ్డాము, ఏ కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము, ఏ కృప ద్వారా పరిశుద్ధులమయ్యాము, ఏ కృప ద్వారా ఆత్మను పొందుకున్నాము, ఏ కృప ద్వారా దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నామో ఆ కృపను నిర్లక్ష్యం చేయక దేవుని కృపా సింహాసనం ఎదుట నిలబడి విజ్ఞాపన చేసి, దేవా నీ కృప నాకు చాలు, నీ కృప నాకు చాలు సుమా. పడే నీ కృప నాకు నీవే నాకు నీ మాటే నీవే నాకు నీ మాటే ప్రార్థన చేసుకున్నాం. అందరూ కలవాల్సింది. కృప ద్వారా రక్షణ పొందుకున్నాం. ఇంకా రక్షించబడిన వారు కృపను త్రోసివేస్తున్నారు అని అక్కడ గమనించండి. దేవుడు మాట్లాడారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, సత్యాన్ని నెరవేర్చడానికి ప్రాణాన్ని ఇచ్చి మన మీద శిక్ష పడకుండా కృపను అడ్డు పెట్టేసి మనకు రక్షణ ఇచ్చారు. రక్షణ లేని వారు రక్షించబడదాము. బాప్తిసాలు పొందడం తీర్మానాలు కంటే రక్షించబడక మనము దేవుని నియమాన్ని ఉల్లంఘించి కృపను త్రోసివేయక, కాళ్ళతో తొక్కివేయక కృప సింహాసనం ఎదుట ఆయన చిత్తంలో బ్రతుకుదాం. పరమ తండ్రి మీకే స్తోత్రాలు. ఆయన మరి 2 వారాల నుండి మీ కృపను గురించి మాతో మాట్లాడుతున్నారు. ఇది కృపకాలమైన ఈ కాలం గతించిపోయిన తర్వాత
నాయన ఉగ్రత దినము లోకం మీదకి వస్తుంది. ఆ తీర్పు గడియకు మేము గురికాక కృపను నేను సద్వినియోగపరుచుకొని నీ రక్షణలో దాచబడి ప్రభువా తీర్పు గురికాక నా తండ్రి నిత్య జీవానికి వారసు అవ్వడానికి మీరు సహాయం చేయండి. తదితర కార్యక్రమంతో మీరు ఉండండి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.